హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టెలినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్‌లో అయితే ఒక స్పెషల్ రెసిపీ అండి. క్యారెట్‌తో మనం హల్వా చేసుకుంటూ ఉంటాం గదా! నేనైతే బొబ్బట్లు చేసేసాను. సూపర్ టేస్టీ అయితే అద్రిపోతుందండి. కొంచెం వెరైటీగా ఉంటుంది. నార్మల్ బొబ్బట్లు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఇది పేని రవ్వ అంటారండి. ఇది ఎక్కువ మనకి బొబ్బట్లలో వాడతారు. బొంబాయి రవ్వ కంటే చాలా సన్నగా ఉంటుంది. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేస్తే బాగుంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి. పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. చూడండి, ఈ రకంగా మనకి పిండి మనకి చేతికి కూడా అంటుకుంటూ ఉండాలి. అంత సాఫ్ట్గా ఉండాలి పిండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి మనం దీన్నైతే ఒక 1 అవర్ నానబెట్టాలి పిండిని. ఆయిల్ వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేద్దాము. ఈ లోపల మనమైతే హల్వా ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ గీ వేసుకొని ఒక 4 క్యారెట్లు ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. క్యారెట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేనైతే కోకోనట్ ఒక 1/2 కప్పు యాడ్ చేస్తున్నాను అండి. పచ్చి కొబ్బరి అండి ఇది. పచ్చి కొబ్బరి వేసినందువల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. లేకుండా అయినా పర్వాలేదు. నేనైతే యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ ఇంకొంచెం బాగుండడం కోసం. షుగర్ అయితే నేను యాడ్ చేయట్లేదు, బెల్లం వేస్తున్నానండి. బెల్లం ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఇలాచి ఇవన్నీ కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఎలా అంటే మనకి హల్వా ముద్దగా అవుతుంది కదా, అలాగా ఒక 5 మినిట్స్ ఉంచితే మనకి ఇలాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత బెల్లం కూడా అంతా కరిగిపోయి బాగా ముద్దలాగా వచ్చేస్తుంది. మనకి గట్టిగా ఏం రానవసరం లేదు, జస్ట్ దగ్గర పడితే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఉండలు చేసి పెట్టేసుకోవాలి, అన్నీ ఒకే సైజులో. చూడండి, ఇలా చేసి పెట్టేశాను. ఇప్పుడు 1 అవర్ తర్వాత చూస్తున్నామండి, పిండి అయితే బాగా నానిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా. ఇవైతే మనం క్యారెట్ ఉండలు తగ్గట్టుగా మనం అదే సైజులో పిండిని తీసుకోవాలి. ఇంకొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదండి. ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసేసి ఇలాగా పూరిలాగా ఒత్తేసుకొని ఈ ఉండను కూడా అందులో పెట్టి స్టఫ్ చేసుకొని ఇలా చుట్టూ రోల్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఇంకొక కవర్ తీసుకొని దానికి కూడా ఆయిల్ అప్లై చేసేసి, మనకి ఎంత పెద్దగా కావాలన్నా వస్తాయండి. నేనైతే చిన్నవి బాగుంటాయి కదా, పిల్లలు ఇష్టంగా తింటారు, చిన్నవి చేశాను. ఇలా కవర్ పెట్టి చేశారంటే మనకి ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఆయిల్ కవర్స్ అయినా పర్లేదండి. ఇది అయితే నాకు ప్లాస్టిక్ కవర్. ఇది శారీ కవర్స్ కూడా వస్తుంటాయి కదా, అవైనా పర్వాలేదు. ఇలాగా ఒత్తేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బొబ్బట్లు కూడా వేసుకొని నెయ్యితో అటు ఇటు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా, చాలా బాగుంటాయండి. అటు ఇటు కాలిపోయాయండి, తీసేస్తున్నాను. రెడీ అయిపోయినాయండి క్యారెట్ బొబ్బట్లు.
సో ఇంకోటి కూడా నేను అలానే కాల్చేస్తున్నాను. సో తొందరగా అయిపోయే ఐటెం కూడా అండి ఇది. మనకి బొబ్బట్లు తినాలనిపించినప్పుడు ఇలాగ చేసేసుకుంటే చాలా బాగుంటాయి. కొంచెం వెరైటీగా కూడా ఉంటాయి కదా. చూడండి అన్నీ నేను ఇలానే కాల్చేసాను. బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. సూపర్ ఎమ్మీ క్యారెట్ బొబ్బట్లు రెడీ. చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా, మెత్తగా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.